ఏ విధంగా అంటే మ్యాథ్స్ ఏ విధంగా చదువుతున్నారు? రీజనింగ్ అంటే ఆల్మోస్ట్ ఎలాంటి బుక్స్ చదువుతా ఉన్నారు? ఎస్పెషల్లీ రైల్వే నోటిఫికేషన్స్ అంటే మీకు తెలియదు ఏమంటే బ్రదర్ స్టేజ్ 1కి సంబంధించి ప్రజెంట్ స్టేజ్ 1కి సంబంధించి కదా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ. సో ఎన్ని రోజులలో ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది? ఎన్ని రోజులు అంటే మన సైకోమెట్రిక్ టెస్ట్కి ఏమో 1:8 రేషియోలో తీస్తారు మనకు. దీంట్లో ఏముండదన్న 5 బ్యాటరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 బ్యాటరీస్కి 40 స్కోర్. బ్యాటరీ అంటే ఏంటంటే సిబిటి అంటే 1 కానీ 2లో కానీ ఎక్కువ స్కోర్ చేయాలంటే ఏ సబ్జెక్ట్ ఎక్కువ చదవాలి? ఎక్కువ స్కోర్ చేయాలంటే మనకు ఇప్పుడు మొత్తం 3 స్టేజెస్లో ఏది ఎక్కువగా అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని మీరు అనుకుంటున్నారు? డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్. సో ఫ్రెండ్స్, ఏఎల్పికి సంబంధించి చాలా మందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అసలు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అసలు కొత్తగా మీరు చదవాలంటే ఎట్లా చదవాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది ఒక ఇంటర్వ్యూ చేయండి బ్రదర్ అని కూడా చాలా మంది అడగడం జరిగింది. సో వాళ్ళందరి కోసం అయితే నేను తీసుకురావడం జరిగింది ఈరోజు వీడియోకి సంబంధించి. అందులో మెయిన్గా ఏఎల్పికి సంబంధించి ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే ఎప్పుడైనా కూడా ఒక సక్సెస్ పర్సన్ కంటే ఆల్రెడీ కష్టపడి ఒకవేళ చిన్నగా లాస్ట్ కొద్దిలో పోయి మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దామనే ఉద్దేశంతో మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే తనకి తెలిసి ఉంటుంది అందులో పడ్డ కష్టం ఏంటి. అంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు కష్టపడితే మాత్రమే వస్తుంది, కాకపోతే అంతకంటే ఎక్కువ మళ్ళీ ఇప్పుడు కష్టపడుతూ ఉంటాడు కాబట్టి అతను ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే ఉద్దేశంలో మీ ముందుకైతే తీసుకొచ్చిన. సో తనకి సంబంధించి పూర్తిగా కొత్త వాళ్ళకి సంబంధించి ఎట్లా ప్రిపరేషన్ ఉండాలి ఏంటి అనేది కూడా తను అయితే మొత్తం డిస్కషన్ చేస్తూ ఉంటాడు మనతో. ఈ రోజైతే మనకు ముందుకైతే రాబోతూ ఉన్నాడు ఆ బ్రదర్. సో తనని అడిగి తెలుసుకుందాం అసలు CBT 1 ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, మీడియం ఉంటుందా, ఈ పేపర్ ఏ లెవెల్లో ఉంటుంది, CBT 2 ఏ విధంగా ఉంటుంది, అందులో పార్ట్ ఏ సంబంధించి పార్ట్ బి సంబంధించి ట్రేడ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఇప్పుడు బీటెక్ వాళ్ళకి సంబంధించి కానీ అండ్ ITI వాళ్ళకి కానీ ఏ ట్రేడ్కి సంబంధించి ఏ బుక్స్ చదివిండు ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ సంబంధించి ఎట్లా ఉండబోతుంది, ఆ సైకోమెట్రీకి సంబంధించి 5 బ్యాటరీస్ ఉంటాయి అంట కదా, మరి దానికి సంబంధించి ఎట్లా ఉంటుంది ఏంది పూర్తి ప్రాసెస్ ఏఎల్పికి సంబంధించి క్లియర్ కట్ వీడియో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు ఫుల్ డీటెయిల్స్తో మీకైతే ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూసి మీరైతే ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఐఎమ్ ఏ న్యూ సబ్స్క్రైబర్ అని కూడా కామెంట్ చేయండి. సో ఇక దానికంటే ముందుగా మన యాప్ తరపున మల్లం క్రియేషన్ తరపున RRB NTPCకి సంబంధించి అండ్ గ్రూప్ డి అండ్ RPF సంబంధించి కూడా మనం ఫుల్ కోర్సు 1299 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడీతో తీసుకురావడం జరిగింది. ఇంకెవరైనా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. ప్రీవియస్ పేపర్ సంబంధించి కూడా ఉన్నాయి అండ్ ఏఎల్పికి సంబంధించి కూడా ప్రీవియస్ పేపర్స్ కూడా మేము అప్లోడ్ చేస్తాం. ఈ రోజు కానీ రేపు కానీ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరు ఒకసారి చూడండి. ఎప్పుడైనా రైల్వేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా కూడా ప్రీవియస్ పేపర్లు అనాలిసిస్ చేసి మాత్రమే చదివితే ఈజీగా గెట్ అవుతారు. సో కాబట్టి తప్పకుండా మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మల్లం క్రియేషన్స్ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో మీరు మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇక స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మన ముందుకైతే ఈ రోజు బ్రదర్ అయితే రావడం జరిగింది. అండ్ వెల్కమ్ టు మల్లం క్రియేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. సో బ్రదర్, ఇప్పుడు మనకి ఏఎల్పి సంబంధించి నోటిఫికేషన్ పడింది. మీరు ఆల్రెడీ 2018లో మీరు ఆల్రెడీ దాన్ని ప్రిపేర్ అయ్యారు. సో దానికి సంబంధించి మీరు కొంచెంలో లాస్ట్ CBAT సంబంధించి సైకోమెట్రిక్లో ఇందులో పోయిరని కూడా చెప్పడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మళ్ళీ ఈసారి కూడా చదువుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి మీరు 2018లో ఏ విధంగా ప్రిపరేషన్ అనేది చేసిరు ఏంటి అనేది మనకు కొంతమంది డౌట్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళందరి కూడా డౌట్స్ పికప్ చేసి మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ చేయడం జరుగుతూ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి, ఏ డిస్ట్రిక్ట్ సంబంధించి ఎక్కడి నుంచి కొంచెం చెప్పండి. ఓకే, నా పేరు రమేష్, నేను నల్గొండ జిల్లా. ప్రజెంట్ నేను లాస్ట్ 2018 ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ప్రిపరేషన్ అయ్యాను. CBT 1, CBT 2, CBAT సైకోమెట్రిక్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. మనకు 3 స్టేజెస్ ఉంటాయి ఎగ్జామ్స్. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి CBT 1 కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ బేస్డ్ టెస్ట్. మనకి ఇది కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ ఉంటుంది, 60 మినిట్స్ ఉంటుంది. CBT 1లో 20 మార్క్స్కి రీజనింగ్ ఉంటుంది, 20 మార్క్స్కి యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ 20 ఉంటుంది, 10 మార్క్స్ ఏమో ఇతర సబ్జెక్టులు ఉంటాయి, జనరల్ అవేర్నెస్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ మొత్తం ఉంటాయి. మెయిన్ మనం CBT 1లో 75కి కేటగిరీ వైజ్ ఇచ్చిండు. యూఆర్కి, ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి ఆ పర్సంటేజ్ వస్తూ 1:15 రేషియోలో ఉండాలి మనం కంపల్సరీ. పోయినసారి కాకుండా పోయినసారి ఇచ్చాడు కానీ స్టూడెంట్స్కి ఎవరికి అర్థం కాలేదు. ఈసారి మెయిన్ ఏమి ఇచ్చిందంటే ఆ పర్సంటేజ్ వచ్చి 1:15 రేషియోలో ఉండాలి. ఇది ఒక టెస్ట్. అంటే మనం CBT 1 పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. దీనికి మనం మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్స్
కవర్ చేసుకుంటే ఆటోమేటిక్ ఈజీగా మనం స్టేజ్ 1 కంప్లీట్ చేసుకోవచ్చు. 75 మార్క్స్ అంటే బ్రదర్ ఓకే, మీరు అప్పుడు ఎంత చేసిరు? 25 దాకా అట్లా చేసిరా? 25 మనకు ఎగ్జాక్ట్లీ రా స్కోర్ 25 క్వశ్చన్స్ నుంచి 30 చేసినా మనకు తర్వాత నార్మలైజేషన్ ఉంటుంది. CBT వల్ల కూడా సిబిటి 1 లో కూడా నార్మలైజేషన్ ఉంటుంది. Okay. దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. Okay. మంచిగా ఏం టెన్షన్ తీసుకోకుండా Ah. ఏఎల్పికి స్టేజ్ 1 కంప్లీట్ చేసుకుంటే స్టేజ్ 2 నేమో 1:15 రేషియోలో ఉంటుంది మనకు స్టేజ్ 2 కి 1:15. స్టేజ్ 2 కి. అయితే బ్రదర్ స్టేజ్ 1 కి సంబంధించి ఇప్పుడు ప్రెజెంట్ స్టేజ్ 1 కి సంబంధించి ఉంటుంది కదా, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ. ఓకే. సో ఎన్ని రోజులలో ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది? ఎన్ని రోజులు అంటే మనకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 1 మంత్ మనకు అప్లికేషన్ డేట్ ఇచ్చిండు. దాని తర్వాత 30 అంటే 3 మంత్స్ ఎగ్జాక్ట్లీ 3 మంత్స్ తర్వాత అంటే మే లాస్ట్ కానీ జూన్ ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్ ఉండే ఉండే ఛాయిసెస్ chances. చాలా ఉంది మనకు. ఓకే, ఇప్పుడు స్టేజ్ 1 సంబంధించి కూడా పూర్తిగా చెప్పారు. ఇప్పుడు క్వాలిఫికేషన్ ల సంబంధించి మీరు ఏ క్వాలిఫికేషన్ బ్రదర్? మీది నాది బీటెక్ డిప్లొమా ఈసీఈ అండ్ బీటెక్ నాది. ఇప్పుడు కొంతమంది డిప్లొమా సంబంధించి సిఎస్సి ఇవన్నీ లేవంటున్నారు. అది ఓకే వాస్తవమా? ఓకే, డిప్లొమా ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా స్టూడెంట్ ఉంటే త్రిబుల్ ఈసీఈ మెకానికల్ ఈ స్టూడెంట్స్ ఎనఫ్. సివిల్ సిఎస్సి వాళ్ళకు ఇవి నాట్ ఎలిజిబుల్. ఓకే. ఓకే, మళ్ళీ డిప్లొమా చేసి ఉండి 10+2 చేసి మళ్ళీ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఈసీఈ త్రిబుల్ మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఈ Okay. 4 ట్రేడ్స్ ఉన్న వాళ్ళు దీనికి అర్హులు. సివిల్ ఇంజనీర్ మాత్రం వాళ్ళు అర్హులు కాదు, దానికి ఎలిజిబిలిటీ లేదు. ఎలిజిబిలిటీ లేదు. సో ఓకే, ఇప్పుడు నార్మల్ గా CBT 1 సంబంధించి ఏమన్నా మార్క్స్ అనేది మెన్షన్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్ మనకి లిస్ట్ అవుట్ చేసేస్తారా? లిస్ట్ అవుట్ అంటే మనం వచ్చిన రా స్కోరు తర్వాత నార్మలైజేషన్ ఉంటుంది. దాన్ని బట్టి 1:15 రేషియోలో మనకు షార్ట్ లిస్ట్ చేస్తాడు. అప్పుడు మనకు మొత్తం రూల్ నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ మనకు PDF టైప్ లో చూసుకొని చూసుకోవచ్చు. మనం మెయిన్ అంటే 1:15 రేషియోలో ఉండాలి. ఉండాలి. అంటే మన ఈసారి ఇది ఒక ట్రిక్ పెట్టిండు. ఓకే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏదైతే క్వాలిఫై ఉన్నదో అంటే యూఆర్ కు 40% ఇంకా మిగతా వాళ్ళకు డిఫరెంట్ ఉన్నాయి కదా, అవి అవుతూ 1:15 లో ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉండాలి. ఇది మాత్రం గమనించండి. సో కాబట్టి ఆ విధంగా ప్రిపరేషన్ అయితే ఉండండి. సో నెక్స్ట్ చెప్పండి బ్రదర్, బుక్స్ అనేది ఏ విధంగా చదువుతున్నారు? బుక్స్ అంటే కానీ ఇప్పుడు మీరు మళ్ళీ ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్నారు. ఓకే, సో ఏ విధంగా అంటే మ్యాథ్స్ ఏ విధంగా చదువుతున్నారు, రీజనింగ్ అంటే ఆల్మోస్ట్ ఎలాంటి బుక్స్ చదువుతా ఉన్నారు? ఎస్పెషల్లీ రైల్వే నోటిఫికేషన్స్ అంటే మీకు తెలియదు ఏమంటే ఎక్కువ ప్రీవియస్ ఇయర్ పేపర్ చూస్తుండాలి మనం. ప్రీవియస్ ఇయర్ పేపర్లో మ్యాథ్స్లో ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ వస్తున్నాయి, రీజనింగ్ ఎలా వస్తుంది, జనరల్ అవేర్నెస్ ఎలా వస్తుంది, జనరల్ సైన్స్ ఎలా వస్తుంది, మనం ప్రీవియస్ ఇయర్ పేపర్ చూస్తుంటే ఆటోమేటిక్గా మనం గెట్టిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇక అంటే ప్రీవియస్ పేపర్లు కాకుండా ఇప్పుడు మ్యాథ్స్ మీ ఇన్స్టిట్యూట్ నోట్స్ లో మాక్సిమం ప్రిపేర్ అయి ఉంటారు ఎవరైనా కూడా. ఓకే, సో ఇక జనరల్ అవేర్నెస్ సంబంధించి ఆల్మోస్ట్ ఏ బుక్స్ అందాజ ఏం చూస్తున్నారు? ఎన్సీఆర్టీ బేస్డ్ నుంచి క్వశ్చన్స్ వస్తుంటాయి. లూసెంట్ కూడా ఎనఫ్. ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ నుంచి కూడా ఇవే ఎన్సీఆర్టీ బుక్స్ మనకు లూసెంట్ బుక్ నుంచి చాలా వరకు వస్తుంటాయి. జనరల్ అవేర్నెస్ అంటే మెయిన్గా కల్చర్స్, ఫ్లోక్ డాన్సెస్, నేషనల్ పార్క్స్, ఇంకా ఇవి మొత్తం చూసుకుంటే జనరల్ అవేర్నెస్ కవర్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ లో ఇప్పుడు CBT 1 లో కానీ మ్యాథ్స్ లో ఎలాంటి ఎక్కువ టాపిక్స్ ఎలాంటివి ఉంటాయి? ఓకే, ఎస్పెషల్లీ మ్యాథ్స్ వచ్చేసరికి మనకు CBT 1 లో CBT 2 లో సేమ్ సిలబస్ ఉంటుంది. అంటే వే ఆఫ్ లెవెల్ డిఫికల్టీ కొంచెం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CBT 1 రాసామనుకో మనకు సింప్లిఫికేషన్, నెంబర్ సిస్టమ్, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, ఏజెస్, మిక్స్డ్ అండ్ అలిగేషన్స్ ఇవి టాపిక్స్ ఎక్కువ కవర్ అవుతుంటాయి. ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది మనకు. ప్యూర్ మ్యాథ్స్ లో త్రికోణమితి అందరికి తెలిసే ఉంటుంది. త్రికోణమితి, ఆల్జిబ్రా, హైట్ అండ్ డిస్టెన్స్ ఈ క్వశ్చన్స్ 3 or 4 వస్తుంటాయి మనకు. ఎక్స్పెషల్లీ మనం ఏంటంటే ఫస్ట్ ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చినప్పుడు టాపిక్స్ ఏమున్నాయి ఆ టాపిక్స్ నుంచే ఇస్తాడు మన క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ సిలబస్ మాత్రం అస్సలు పోడు. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ నుంచి 100% క్వశ్చన్ వస్తాయి. నెంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి. నెంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి. రీజనింగ్ అంటే ఇప్పుడు ర్యాంకింగ్ టెస్ట్, సిలాయిజమ్స్, ఎన్క్వాలిటీస్, సీటింగ్ అరేంజ్మెంట్, స్టేట్మెంట్ అజంప్షన్స్, స్టేట్మెంట్ కంక్లూజన్ అవి ఇస్తుంటాడు. ఇంకా కోడింగ్, డికోడింగ్, నెంబర్ సిరీస్ ఇవి మొత్తం మీకు తెలిసి ఉంటాయి. ఇది చదివితే చాలు. ఇంకా బ్లడ్ రిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా ఇది బ్రదర్ ఈ CBT 1 సంబంధించి ఈ విధంగా. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ CBT 2కి సంబంధించి కూడా ఇప్పుడు సేమ్ ఆల్మోస్ట్ మ్యాథమెటిక్స్ సేమ్ ఉంటుంది అన్నిటికీ కదా, దాని సేమ్ ఉంటుంది. కాకపోతే కొంచెం లెవెల్ ఆఫ్ వేరు ఉంటుందా? కొంచెం వేరు ఉంటుంది. ఓకే, CBT 2 లో ఏంటంటే ఇవే టాపిక్స్ ఉంటాయి, కాకుంటే కొంచెం డిఫికల్టీ పెరుగుతుంది. అంటే ఇప్పుడు నువ్వు 30-40 seconds లో చేసే క్వశ్చన్ తర్వాత 50 seconds కొంచెం వే ఆఫ్ డిఫికల్టీ కొంచెం పెరుగుతుంది. దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మన మల్లం క్రియేషన్స్ ఛానల్ చూస్తూ ఉండండి. వీడియోస్ కూడా మన బ్రదర్ వాళ్ళు చాలా మంచిగా చేశారు. KLP కానీ, NTPC కానీ, గ్రూప్ డి కానీ మనకు ఏ విధంగా మనకు బూస్టర్ చేసి మొత్తం ఏమి కాకుండా ఏఎల్పికి ఏ విధంగా ఉండాలి, టాపిక్ని ఎక్కడి నుంచి కవర్ చేస్తున్నారు, ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, దాన్ని పర్టికులర్గా ఎస్పెషల్గా మల్లం క్రియేషన్ ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది వీడియోస్ చూస్తుంటే. మంచి ఫ్యాకల్టీతో చెప్పినారు. మెయిన్ మనకు రైల్వే నోటిఫికేషన్కి
జెన్యున్గా ఎక్కడి నుంచి వస్తుంది ఆన్సర్స్ అది చూసుకోవాలి మనం. బయట అన్ని ఇన్స్టిట్యూట్లో వస్తుంటాయి, వీడియోస్ వస్తుంటాయి, అందరు పెడుతుంటారు. మనం టార్గెట్ చేయాలి, మనకు కావాలి జాబ్. మనకు జాబ్ కావాలంటే వీడియోస్ ఎక్కడ మంచిగా ఉన్నాయి, ఎవరు క్వాలిటీ ఇస్తున్నారు, టెస్ట్ సిరీస్ ఎక్కడ ఉన్నాయి మంచిగా ఉన్నాయి, అవి బెస్ట్ చూసుకుంటే మనం ఈజీగా గెట్టిన అవ్వచ్చు. థ్యాంక్ యూ బ్రో. అండ్ అలాగే ఇప్పుడు సిబిటి 2లో పార్ట్ ఏ పార్ట్ బి ఉన్నది కదా, ఇప్పుడు ఇక్కడ మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి పార్ట్ ఏ అంటున్నారు. సో పార్ట్ ఏ గురించి పార్ట్ బి గురించి ఏ విధంగా కొంచెం చెప్పండి, అది ఎట్లా అయిందని. బ్రదర్ ఏంటంటే పార్ట్ ఏలో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. పార్ట్ బి వచ్చేసి ట్రేడ్ సిలబస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ వాళ్ళకు నాది ఈసీ పెట్టుకుంటారు. ఇప్పుడు ఐటీఐ వాళ్ళు ఉంటారు, ఫిట్టర్ ఉంటారు, డీజిల్ మెకానికల్ ఉంటుంది, ఇక ఈ త్రిబుల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది. ట్రేడ్ సబ్జెక్ట్ మనం సిలబస్ సెలెక్ట్ చేసుకుంటాం, అప్లై చేసేటప్పుడు ఏది సెలెక్ట్ చేసుకుంటామో అవే క్వశ్చన్స్ వస్తాయి. 75 క్వశ్చన్స్ వస్తాయి, 75 మార్క్స్ ఉంటుంది. దీంట్లో మాత్రం ట్విస్ట్ ఏంటంటే ఏ కేటగిరీ ఉన్నా 35% మార్క్స్ మాత్రం కంపల్సరీ రావాలి. దీంట్లో నో నార్మలైజేషన్ ఉండదు. మనకు ట్రేడ్ సిలబస్ లో ఏదో ఇయ్యడు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసీ పెట్టుకున్నాను, ఈసీలో నుంచి నాకు ఏ టాపిక్స్ ఉంటాయో సబ్జెక్టుల నుంచి అవే క్వశ్చన్స్ అడుగుతారు. పెద్ద దీని గురించి మనం వరాల్సిన ఏం లేదు. మనం దానికి పార్ట్ బిలో 75 క్వశ్చన్స్ కి ఈజీగా చేయగలుగుతాం. మనం దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు పార్ట్ ఏ గురించి చెప్పండి. పార్ట్ 100 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 60 మార్క్స్ కి ఇదే మనకు మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ లెవెల్, సిబిటి 1 ఎట్లుంటో అట్లా ఉంటుంది. 40 మార్క్స్ మాత్రం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి వస్తుంది మనకు. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏంటంటే టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే డ్రాయింగ్ గురించి ఉంటాయి, డ్రాయింగ్ మెజర్మెంట్స్, ఫిజిక్స్ నుంచి మెజర్మెంట్స్, వెలాసిటీ, మాస్ పవర్ ఎనర్జీ, ఇంకా కంప్యూటర్ గురించి కూడా దీంట్లో 2 or 3 క్వశ్చన్స్ మనకు రావచ్చు. అంటే ఏ లెవెల్ ఉంటాయి బ్రో ఇవి కూడా మామూలుగా డ్రాయింగ్ మనకు డిప్లొమా బీటెక్ చేసిన వాళ్ళకి డ్రాయింగ్ గురించి ఐడియా ఉంటుంది. వాటి ప్రాజెక్షన్ లైన్ అంటే డ్రాయింగ్ మెజర్మెంట్ ఎట్లా తీసుకుంటారు, వ్యూస్ ఎట్లా ఉంటాయి, లైన్స్ ఎట్లా ఉంటాయి, జామెట్రిక్ ఫిగర్స్ మనం గుర్తుపట్టాలి, సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంది, యూనిట్స్, మెజర్మెంట్స్, మాస్ వెయిట్ అండ్ డెన్సిటీ, వర్క్ పవర్ అండ్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ సేఫ్టీ అండ్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఐటీ లిటరసీ, ఈ 40 మార్క్స్ వస్తాయి. దీని గురించి కూడా మనం వరాల్సిన అవసరం లేదు, మనం చదువుతుంటే ఈజీగా గెట్టింగ్ చేయవచ్చు. ఓకే బ్రో, థ్యాంక్ యూ, మంచి చెప్పారు. అండ్ వీటికి సంబంధించి మన ఏదైతే ట్రేడ్ సిలబస్ సంబంధించి ఏదైతే ఉందో నేను టెలిగ్రామ్ ఛానల్ మల్లం క్రియేషన్స్ అండ్ ఈజీ టిక్స్ ప్లస్ ఈ 2 ఛానల్లో ఇస్తాను, ఒకసారి చూడండి వీటికి సంబంధించి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటికి సంబంధించి సిబిటి అంటే 1 కానీ 2లో కానీ ఎక్కువ స్కోర్ చేయాలంటే ఏ సబ్జెక్టులు ఎక్కువ చదవాలి? ఎక్కువ స్కోర్ చేయాలంటే మనకు కామన్ సిబిటి 1, సిబిటి 2, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అవే టాపిక్స్ సిబిటిలో ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువ మ్యాథ్స్, రీజనింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనం రోజు టాపిక్ వైజ్గా, చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఈజీగా సిబిటి 1, సిబిటి 2 క్రాక్ చేయగలుగుతాం మనం. ఓకే బ్రో, ఇప్పుడు సిబిటి 1, సిబిటి 2 మీద ఒక పూర్తి క్లారిటీ అయితే వచ్చింది. సో ఇప్పుడు మీకు సిబిటి 2లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి బ్రో? అప్పుడు నాకు 28 మార్క్స్ వచ్చాయి. దీనికి నార్మలైజేషన్ ఉండదు. అవుట్ ఆఫ్ ట్రేడ్ సిలబస్ మనకు 75కి 27 వస్తే మనం అందరం క్వాలిఫై అవుతాం. దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. వాట్ వస్తాయి క్వశ్చన్స్, మన ట్రేడ్ బట్టి పెద్దగా డిఫికల్ట్ ఏమి ఉండదు. పార్టీ వచ్చి మనకు మ్యాథ్స్, రీజనింగ్ 47 మార్క్స్ దాకా వచ్చినాయి. ఓకే, 47 మార్క్స్ వచ్చినాయి. అప్పుడు అంటే ఓవరాల్ గా మీరు పార్ట్ ఏ సంబంధించి పార్ట్ బి మొత్తం టోటల్ గా సిబిఏటి అంటే కంప్యూటర్ బేస్డ్ మీరు సెలెక్ట్ అయిపోయారు. నార్మలైజేషన్ తర్వాత మొత్తం సెలెక్ట్ అయిపోయారు. సో ఇప్పుడు సిబిఏటి సంబంధించి అసలు ఎట్లా ఉంటుంది దీనికి బ్రీఫ్ గా చెప్పండి. అందరు సైకోమెట్రిక్ టెస్ట్ అంటుంటారు. ఓకే, సిబిటి 1, సిబిటి 2 క్లియర్ అయిపోయిన తర్వాత 1:8 రేషియోలు తీస్తారు. ఇక్కడ 1:8, 1:15 ఏమో సిబిటి 2కు, ఇక్కడేమో సైకోమెట్రిక్ టెస్ట్ కేమో 1:8 రేషియోలో తీస్తారు మనకు. దీంట్లో ఏముండదన్న 5 బ్యాటరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 బ్యాటరీస్ కి 40 స్కోర్. బ్యాటరీ అంటే ఏంటంటే మనకు క్వశ్చన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాక్ ఉంది, ట్రాక్ మనకు ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. అక్కడ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు మనం ఆ ట్రాక్ ను మంచిగా అబ్జర్వ్ చేయాలి. ఆ 5 minutes వరకు అబ్జర్వ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ అది వెళ్ళిపోతుంది. తర్వాత క్వశ్చన్స్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్ లో XYZ అవేర్నెస్ ఇస్తాడు, లేకుంటే 1 2 3 అలా ఇచ్చి మనం ట్రాక్ చూస్తాం కదా, దాన్ని బట్టి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. దీనికి అయితే నెగిటివ్ మార్క్స్ ఉండదు. మనం దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి అంటే ఇప్పుడు ఆ ట్రాక్ అది వెళ్ళిపోగానే ఇమేజెస్ వెళ్ళిపోగానే మీకు ఒక 20 క్వశ్చన్లు అడుగుతారా? 20 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆ ఇమేజ్ మీద ఎట్లా ఉంది ఏంటి అని మీరు గమనించగలగాలి. ఏంటంటే సైకోమెట్రిక్ టెస్ట్ అంటేనే మనం ఇమేజ్ ని చూసి మన మెంటల్ గా మన నాలెడ్జ్ ఎట్లున్నది అప్పటికప్పుడు మనం చూసి ఎట్లా చేరుకోక. మన ఏఎల్పి అంటే మనం ట్రాక్ మీద వెళ్తుంటాం, ట్రైన్స్ వస్తుంటాయి, అప్పుడప్పుడు మనం ఏంటంటే ఏఎల్పి టెక్నీషియన్ సిగ్నల్స్ ఎట్లా అబ్జర్వ్ చేసుకుంటాం, మనం ట్రైన్ ఎలా కంట్రోల్ చేయగలుగుతాం అనేది మన నాలెడ్జ్ ఎట్లుంటది, మైండ్ ఎలా పని చేస్తుంటది. ట్రైన్ అంటే నడపడం అంటే మామూలు ఈజీ కాదు కన్నా. అది ఇది ఓవరాల్ గా ఇప్పుడు ఆ 5 బ్యాటరీకి సంబంధించి ఒక్కొక్క బ్యాటరీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక బ్యాటరీకి T స్కోర్ 42% రావాలి.
ప్రతి బ్యాటరీకి రావాలి. 5 బ్యాటరీలు ఒక బ్యాటరీలో రాకుండా డిస్క్వాలిఫై అవుతాం మనం. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఒక దాంట్లో అండ్ మీరు కూడా ఒక బ్యాటరీ ఏదో దాంట్లో పోయిరాని చెప్పారు కదా. సో ఇది అండి ఓవరాల్ గా ప్రతి బ్యాటరీకి సంబంధించి కూడా 42 మార్క్స్ అయితే గెయిన్ చేయాలి. అండ్ అలాగే బ్రదర్ ఇప్పుడు ఆ 42 సంబంధించి చేస్తాం అయిపోతుంది కానీ దీంట్లో కూడా ఏమో పర్సెంటేజ్ కలుపుతారని అన్నారు. అది ఎంతవరకు? అది కూడా ఏంటంటే మనకు CBT2 పార్ట్ ఏలో 100 క్వశ్చన్స్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి 70% ప్లస్ 30% మనకు సైకోమెట్రిక్ టెస్ట్ అంటారు, దీన్ని తీసుకుంటారు. మన భయపడాల్సిన అవసరం ఏం లేదన్నా, సరిపోతుంది. మనకు ఎక్కువ స్కోర్ చేసుకోవాలి మనం. CBT 2లో పార్ట్ ఏ మనకు సెలక్షన్ ప్రాసెస్ కి డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇది సైకోమెట్రిక్ ఏమో మనం మినిమం క్వాలిఫై అయితే మనకు చాలు. సరిపోతుంది. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు CBT1 గురించి, CBT2 గురించి అండ్ CBAT సంబంధించి కూడా. సో ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ అంటే తర్వాత ఇక అది అయిపోతుంది కానీ సో అసలు మీ ప్రిపరేషన్ అనేది ఇక్కడి వరకు అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఎవరైనా కూడా సక్సెస్ పర్సన్ చేయడం కంటే ఆల్రెడీ ఒక దగ్గరికి అంటే లాస్ట్ స్టెప్ వరకు వెళ్ళి బ్యాక్ వచ్చిన వాళ్ళకి చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో అందులో అదే విధంగా మిమ్మల్ని చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ. సో దానిలో భాగంగా చెప్పండి మీ ప్రిపరేషన్ అప్పుడు పోయింది కదా, మరి ఇప్పుడు ఏ విధంగా చదువుతున్నారు అనేది ఒకసారి చెప్పండి. అప్పుడు ఏంటంటే మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుందా అని మనం ఎదురు చూస్తున్నాం. అప్పుడు డిలే అయ్యి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చేసింది. రోజుకు 10 నుంచి 12 గంటలు కష్టపడితే ఆటోమేటిక్ గా ఈసారి క్రాక్ చేయొచ్చు. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా. ఇక కొత్త వాళ్ళు అయితే ఇంకా జాబ్ కొట్టాలనే ఆలోచనలు ఉంటారు కాబట్టి రోజుకు 10 నుంచి 12 గంటలు చదువుతుంటే మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ డైలీ మనకు 1 వీక్ కష్టపడ్డాం అనుకో, దానికి ఒకసారి రివైజ్ చేసుకోవాలి. మ్యాథ్స్, రీజనింగ్ అని ఎక్కువ ఫోకస్ దీని మీద చేయాలన్నమాట. మంచిగా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. రైల్వేస్ అంటే అప్పట్లో చాలా మంది ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ ఏందో అనుకుంటుంటాను. ఇప్పుడు లక్కీగా ఇంకా మనకు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేసింది. పోస్టులు కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు, అందరూ హ్యాష్ ట్యాగ్ చేస్తున్నారు. మనకు అప్పట్లో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది కూడా తెలియదు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మన మల్లం క్రియేషన్ ఎప్పుడు వచ్చినా జెన్యున్ గా విత్ ఇన్ 5 or 10 minutes లో మన వెంటనే మనకు తెలిసిపోతుంది. మన చేతిలో మొబైల్ ఉండవు కానీ మనకు టెలిగ్రామ్ ఛానల్ కానీ యూట్యూబ్ లో చూస్తగానే ఎప్పుడు రిజల్ట్ వచ్చింది, కీ పేపర్ ఎప్పుడు వచ్చింది, ఏంది మొత్తం తెలిసిపోతుంది. ఓకే బ్రో, ఇప్పుడు ఫైనల్ గా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొత్తం 3 స్టేజెస్ లో ఏది ఎక్కువగా అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని మీరు అనుకుంటున్నారు? డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే ఎవ్రీ స్టేజ్ కూడా ఇంపార్టెంట్. స్టేజ్ 1 క్వాలిఫై అయితేనే మనం స్టేజ్ 2కి వస్తాం. స్టేజ్ 2 లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటది. పార్ట్ ఏ వచ్చేసి మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే లాస్ట్ ఫైనల్ సెలక్షన్ కి. పార్ట్ బి లో ట్రేడ్ సిలబస్ మనకు 75 కి మాత్రం 35% కంపల్సరీ రావాలి. సైకోమెట్రిక్ టెస్ట్ కూడా ఇంపార్టెంటే. ప్రతి ఒక్క స్టేజ్ ఇంపార్టెంటే, దీంట్లో ఎక్కడ నెగ్లెక్ట్ చేయవద్దు మనం. బ్రో మీరు కూడా ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్నారు, మీకు కూడా ఆల్ ది బెస్ట్ బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఆల్రెడీ ఇంత ముందు చూసారు కాబట్టి మీరు ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి ఏంటనే మీకు కూడా ఒక అవగాహనతో మన మిత్రులు కూడా చెప్పారు. సో ఫైనల్ గా మీరు ఇప్పుడు కొత్తగా ITI వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా కానీ కొత్తగా చూసే వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఒక ఏ విధంగా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా మనం ALP అనేది క్రాక్ చేయొచ్చు. అదేం పెద్ద టాస్క్ ఏం కాదు మనకి. ఇది మనం రోజు హార్డ్ వర్క్ చేస్తుంటే డైలీ 10 hours ఒక రోజు చదవకుండా ఉంటే కూడా మనం కొంచెం డిసప్పాయింట్ అవుతుంటాం. దాని మీద ఏకాగ్రత 5 or 6 months కొంచెం దాని మీద కష్టపడితే మన RRB ALP ఈజీగా సక్సెస్ అవుతుంది. ఈసారి సాధించాలని కూడా కోరుకుంటున్నా బ్రదర్. ఎందుకంటే లాస్ట్ ఇప్పుడు ఆల్రెడీ బ్రదర్ కు మ్యారేజ్ కూడా కావడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నా కూడా మీరు ఇంత టైం ఇచ్చి ఇప్పుడు ప్రజెంట్ చాలా సీరియస్గా చదువుతా ఉన్నాడు బ్రదర్ కూడా. సో ఆల్ ది బెస్ట్. ఈసారి జాబ్ ఖచ్చితంగా సాధించిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దామని కోరుకుంటున్నా. సో ఇది అండి ఓవరాల్ గా మన బ్రదర్ తోని మీకు ఒక అవగాహన ఉంటది. అసలు ALP సంబంధించి ఆల్రెడీ రాసే ఉన్నాడు కాబట్టి మీకు ఒక అవగాహన ఉంటుంది అనే ఉద్దేశంతో మీరందరూ పెట్టిన కామెంట్స్ ని లాస్ట్ వీడియోస్ లో తీసుకొని మన బ్రదర్ తోని ఎక్స్ప్లెనేషన్ చేపించి మీకైతే చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ అన్నిటికి సంబంధించి ఇంకా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ మల్లం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్.